మ్యాంగో పచ్చడి కావాల్సిన ఐటమ్స్ చూడండి. 1 మ్యాంగో, 1 ఆనియన్, 1 గార్లిక్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. సాల్ట్ అంటే ఇది రాళ్ళు ఉప్పు అండి, ఇది యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ 1 టీ స్పూన్ జీరా, 1 కప్ ఆఫ్ గ్రౌండ్ నట్స్, 1 కప్ ఆఫ్ రెడ్ చిల్లీస్ అండి. అంతే, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అండి. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి మనం ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిందండి. ఇందులో మనం ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎండుమిర్చి 1 కప్ ఆఫ్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలండి. ఇప్పుడు ఈ మూడు మిశ్రమాన్ని బాగా మనం వేయించుకోవాలండి. మరి బ్లాక్గా కాకుండా కొంచెం రెడ్డిష్ కలర్లో వేయించుకుందాము. చూడండి, మనకి ఇలా వేగిపోయినాయండి. ఇలా వేగిపోయాయండి. చూడండి, మిర్చీస్ కూడా ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యాయి. ధనియాలు అండ్ జీలకర్ర అన్ని చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో సపరేట్ చేసుకుందాం. ఇలా బౌల్లో సపరేట్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు 1 కప్ ఆఫ్ ఈ గ్రౌండ్ నట్స్ ఉన్నాయి కదండి, అంటే చెనక్కాయ పప్పులు ఉన్నాయి కదండి, ఈ పప్పుల్ని మనం దోరగా వేయించుకోవాలండి. చూడండి, మనకి ఇలా వేగిపోయాయి. ఓకే అండి, కంప్లీట్గా ఈ చెనక్కాయ పప్పులు అనేవి వేగిపోయాయి. వీటిని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకుందామండి సపరేట్గా. చూడండి, ఇలా ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసామండి. అలాగే ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ అట్లే స్టవ్ మీద పెట్టుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ప్యాన్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదండి, ఆ మ్యాంగో పీసెస్ అనేటివి ఇలా వాటర్లో యాడ్ చేసుకొని అందులోనే 1 ఆనియన్ అండి, అలాగే అందులోనే మనం తీసి పెట్టుకున్న 1 గార్లిక్ వేసుకొని, సాల్ట్ తీసుకున్నాం కదండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ రాళ్ళు ఉప్పు తీసుకున్నాం కదండి, అది యాడ్ చేసి జస్ట్ కొద్దిసేపు అలాగా మ్యాంగోస్ అన్నిటినీ మనం బాయిల్ చేసేసామనుకో సరిపోతుందండి. ఇట్లా బాయిల్ చేయాలి, కొద్దిసేపు బాయిల్ చేద్దాం మ్యాంగోస్ని. చూడండి, మ్యాంగో మొత్తం మనకి బాగా బాయిల్ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బాగా మెత్తగా బాయిల్ అయిపోయింది. చూడండి, మ్యాంగో బాయిల్ అయింది లేదా చెక్ చేసి చూడండి, ఇలా మనకు వస్తుంది. ఇలా అంటే బాయిల్ అయిపోయినట్లు. ఇప్పుడు కొంచెం దీన్ని కూల్ చేద్దాము. ఇది మ్యాంగో అంతా కూల్ అయ్యే లోపల మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఈ పల్లీలు, ఈ మిర్చి, ధనియాలు, జీరా, జీలకర్ర, ఈ మిశ్రమాన్ని మనం మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మిక్సీలో మనం ముందుగా వేయించుకున్న మిర్చి, ధనియాలు, జీలకర్ర అన్ని వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ పౌడర్ని మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, మనం మిర్చి మిశ్రమం అయితే మిక్స్ చేసుకున్నాం. ఇలా మనకి పౌడర్ అయితే చాలు. మరీ నున్నగా లేకుండా కొంచెం బరకగా ఉంటే పచ్చడి అనేది తినేటప్పుడు బాగా చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఆ పౌడర్లోనే మనం ముందుగా వేయించుకున్న పల్లి ఉంది కదండి, ఈ పల్లీలు అనేది కొంచెం మిక్సీ పట్టాలండి. మళ్ళీ అందులోనే వేసుకొని చూడండి, ఇప్పుడు మిర్చితో పాటు వేయించుకున్న పల్లీలు అనేటివి మిక్స్ చేసి బాగా పౌడర్ చేసుకున్నాను. మరి నున్నగా పౌడర్ చేయకండి, కొంచెం బరకగానే చూడండి. ఇలా అక్కడక్కడ కొంచెం బరకగా ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇప్పుడు ఈ మిశ్రమం మిక్స్ చేసుకున్నాం కదండి, ఈ మిక్స్ చేసుకున్న పౌడర్ని
సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మామిడి ముక్కలు ఉన్నాయి కదండి, ముందుగా ఉడికించుకున్న ఈ మామిడి ముక్కల్ని మనం ఇలా మిక్సీలో వేసుకోవాలండి. ఎక్సెస్ వాటర్ ఉంటే అలాగే వదిలేసేయండి. ఓన్లీ వాటర్ లేకుండా ఈ మామిడి ముక్కల్ని మాత్రమే మనం ఇలా వేసుకోవాలండి. చూడండి, ఇలా మరీ నున్నగా లేకుండా కొంచెం కచ్చాపచ్చాగా అక్కడక్కడ మామిడి పలుకులు చిన్న చిన్నవిగా మనకి కనిపించేలాగా ఇలా చిన్న చిన్నగా కచ్చాపచ్చాగా రుబ్బి ముందుగా మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, మిర్చి, శనక్కాయ పప్పులు అంటే పల్లీలు, ధనియాలు, జీరా అవన్నీ మిక్స్ చేసిన పౌడర్లో మనం ఇక్కడ ఉడికించిన మామిడికాయలు రుబ్బాం కదండి కచ్చాపచ్చగా, ఆ మిశ్రమాన్ని మనం వేసుకొని ఆ మిశ్రమం మొత్తాన్ని చూడండి ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మనం పౌడర్ చేసుకున్న పల్లి పౌడరు, మిర్చి పౌడర్ అన్నీ కలిపి అలాగే ఉడికించి రుబ్బుకున్న ఈ మామిడికాయ ముక్కలు అన్నీ ఇలా మిక్స్ చేసామండి. అంతే అండి, ఆల్మోస్ట్ రెడీ. ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఈ ఆనియన్ అనేది మనం కట్ చేసాం. ఆల్రెడీ మ్యాంగోలో ఉడికించిన ఆనియన్ అంటే ఇది కట్ చేసాము. ఇది ఇందులో మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. మీకు సాల్ట్ తక్కువ ఉంటే పచ్చడి నేనైతే గట్టిగా రుబ్బుకున్నానండి. మీకు గట్టిగా వద్దు, కొంచెం గ్రేవీ వాటర్ లాగా రావాలంటే మనం ఆల్రెడీ ఉడికించిన దాంట్లో ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. ఇంతే అండి, పుల్లటి కమ్మని పల్లి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది.